హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో రాఖీ పౌర్ణమి స్పెషల్గా మనం మంచి స్వీట్ చూద్దామండి. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే అయిపోయే మంచి స్వీట్ చూద్దాము. చాలా తేలిగ్గా అయిపోతుంది. చూడండి, స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా కమ్మగా ఉంది. బయట అయితే చాలా కాస్ట్ ఉంటుందండి ఈ స్వీటు. దీన్ని ఈజీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు దీనికోసం ముందుగా మనం ఒక కళాయిని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న ఈ కళాయిలో నేను 1 లీటర్ వరకు పాలు పోసాను. ఇలా పాలు పోసిన వాటిని బాగా మరిగించుకోవాలండి. చూడండి, ఇలా మరుగుతూ ఉండాలి. ఇలా మరుగుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. పాలు పొంగకుండా చూసుకోవాలి. ఇలా మరుగుతున్న పాలలో ఒక 2 స్పూన్ల వెనిగర్ కానీ నిమ్మరసం కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి పాలు అనేవి విరిగిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. చూడండి, మనకి 1-2 నిమిషాల తర్వాత పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతాయి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనం కలపడం మానేస్తే మళ్ళీ అడుగంటుతుంది. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మనం చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఉండే వాటితోనే అయిపోతుందండి. మనకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి నేను 1 కప్పు షుగర్ వేసానండి ఇందులో. తర్వాత మరొక కప్పు షుగర్ని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలో వాటర్ అది ఏమీ వేయకుండా క్యారమిల్ చేసుకోవాలండి. నేను 1 చుక్క కూడా వాటర్ వేయకుండానే ఇది క్యారమిల్ చేస్తున్నాను. పంచదార వేసిన తర్వాత మనం ఈ పాత్రను ఒక్కసారి అటు ఇటు కలిపి సిమ్లో ఉంచేయాలండి. సిమ్లో ఉంచేస్తే మనకి నెమ్మదిగా అది కలర్ మారడం మనం గమనిస్తాము. తర్వాత ఇది కూడా మనకి పన్నీర్ కూడా దగ్గర అయిపోతూ ఉంటుందండి. ఇందులో ఉండే వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయి మనకి దగ్గర పడుతుంది. ఈలోగా మనకి క్యారమిల్ కూడా రెడీ అవుతుందండి. చూడండి, కలర్ మారుతుంది కదా. ఇలా ఉంచేయండి. మనం అసలు వాటర్ ఏమీ వేయనక్కర్లేకుండానే చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఉంటే చేదైపోతుందండి. ఇప్పుడు ఈ క్యారమిల్ని తీసుకుని మనం ఈ పన్నీర్ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఇందులో 1 చుక్క నెయ్యి కానీ నూనె కానీ ఏది అక్కర్లేదండి. ఇప్పుడు దీనిలోకి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను పెద్ద స్పూన్స్తో 2 స్పూన్ల కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరిని వేయించేసి సిమ్లో పెట్టి వేయించేసి ఆ కొబ్బరి వేసానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరిని ఇలా వేయించుకుని కూడా వేసుకోవచ్చండి. ఇలా ఇది దగ్గర పడేంత వరకు కూడా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుందండి రెసిపీ అయితే. మంచి రెసిపీ, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. తర్వాత దీనిలోకి దంచిన ఇలాచీని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా కలుపుతూ ఉండగా మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఈ దగ్గర పడిన మిశ్రమాన్ని మనం ఈ ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనకి పాలతో బర్ఫీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. ఈ రాఖీ పౌర్ణమి స్పెషల్గా మీ ఇంట్లో కూడా ఈ స్వీట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఈజీగా మనకి సింపుల్గా అయిపోతుందండి. మెయిన్ బయట నుంచి ఎక్కువగా కాస్ట్ పెట్టేవి కొనాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ చేసుకుని అందరూ హ్యాపీగా రాఖీ పౌర్ణమి చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.